అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక 6 సంవత్సరాల తర్వాత కవి సంగమం 2వ సీజన్ను ప్రారంభించడము ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక కలకొండ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు ఎంతోమంది కవులను కలవాలని ఉండేది. అట్లాంటప్పుడు మా అందరికీ ఎంతోమంది కవులను కలిపిన ఒక గొప్ప వేదిక కవి సంగమము. ఈరోజు మేము ఒక మంచి వాక్యం రాస్తున్నామన్నా దానికి పునాది మాకు కవి సంగమం ఇచ్చింది. అంతేకాకుండా కవి సంగమం నుంచి నేను రాసిన దండకడియం పుస్తకము ప్రచురించడం కూడా నా జీవితంలో ఒక గొప్ప మైలురాయి. కవి సంగమంలో రాస్తున్న శీర్షికల్లో మా కవితను ఎవరైనా కోడ్ చేస్తే చాలు అనుకునేవాడిని నేను. అట్లాంటిది కవి సంగమం నాకు 2 సంవత్సరాలు కవిలేఖ అనే కాలం రాయమని చెప్పడం కూడా ఎంతో గొప్ప సందర్భం నాకు. ఇట్లా ప్రతి సందర్భంలో కూడా ఎక్కడ మారుమూల గ్రామాల్లో కవులుండ్రో వాళ్ళందరికీ ఒక వేదికనిచ్చి జయహో కవిత్వం అని కవిత్వం కోసము ఒక ప్రాణవంతమైన పనిని చేస్తున్న కవి సంగమం వేదికకు నమస్కరిస్తున్నా. సెలయేరా సెలయేరా గలగలమంటూ నిత్యం ఎలా పాడగలుగుతున్నావు? సెలయేరా సెలయేరా గలగలమంటూ నిత్యం ఎలా పాడగలుగుతున్నావు? చూడు నా బతుకు నిండా రాళ్ళు పాడకుంటే ఎలా? చూడు నా బతుకు నిండా రాళ్ళు పాడకుంటే ఎలా అని కవి ఇస్మాయిల్ గారు రాసిన కవిత ఇది. సెలయేరును ఎందుకు పాడుతున్నామంటే తన జీవితంలో రాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను పాడుతున్నా అని చెప్పింది. ఆ విధంగా ఈరోజు వేదిక మీద ఉన్న కవులందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో రాళ్ళున్న వాళ్ళు, ఎన్నో కన్నీళ్ళు ఉన్న వాళ్ళు, ఎన్నో ఉద్వేగాలు ఉన్న వాళ్ళు ఈ 2 తరాల కవి సంగమానికి ఈ కవులందరినీ పిలవడము, ఈ వారం రోజులు కూడా వీళ్ళ కవిత్వం గురించి చర్చించుకోవడము ఆధునిక అంటే ఇప్పుడున్న కాలంలో నాకు కవి సంగమం అంటే ఒక ఓపెన్ యూనివర్సిటీ లాంటిది అని నాకు అనిపిస్తుంది. ఎట్లాంటి వాళ్ళైనా ఎంత దూరాల వాళ్ళైనా కూడా ఆ కవిత్వానికి సంబంధించిన అనేక పాఠాలు నేర్చుకోవడానికి గొప్ప వేదిక ఇది.